హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే బోర్బన్ కేక్ అనమాట. సో బోర్బన్ బిస్కెట్స్తో మనం కేక్ చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందు మా ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సో 2 బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం. అండ్ ఒక చాక్లెట్, డార్క్ చాక్లెట్ తీసుకున్నాం. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, ఒక ఫుల్ కప్ మిల్క్ అన్నమాట ఈ కప్తో. సో ఇవి ఇంగ్రీడియంట్స్. సో తయారీ విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే బోర్బన్ బిస్కెట్స్ ఈ రకంగా మనం చిన్న చిన్న ముక్కలుగా ఎరగొట్టుకోండి. సో ఈ రకంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ రకంగా మొత్తం అన్ని బిస్కెట్స్ని. సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఈ రకంగా గ్రైండ్లో మనం గ్రైండ్ చేసుకున్నాం. అసలు చిన్న చిన్న ముక్కలు లేకుండా జాగ్రత్తగా ఈ రకంగా పౌడర్ చేసుకోండి. మొత్తం బాగా చూసుకోండి ముక్కలు లేకుండా. సో మనం ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం. సో చూసారు కదా, మనం బౌల్లో తీసుకున్నాం. ఇప్పుడు మిల్క్ వేసుకుందాం. కొద్దిగా మిల్క్ వేసుకొని కలుపుకోండి. ఈ రకంగా కలుపుకోండి. కొద్దిగా మిల్క్ వేసుకోండి. కొద్దిగా మిల్క్ వేసుకొని ఇలా కలుపుకోండి. సో చూసారు కదా, బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం బేకింగ్ సోడా వేసుకుందాం. వేసుకొని మనం కలుపుకుందాం. బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి. జాగ్రత్తగా కొద్దిగా మిల్క్ వేసుకొని ఈ రకంగా కలుపుకోండి. సో ఇప్పుడు మనం ప్లేట్కి ఆయిల్ రాసుకున్నాం. ఆయిల్ కానీ నెయ్యి కానీ మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఈ రకంగా సైడ్లు బాగా రాయండి. ఆయిల్ చేతితో కానీ టిష్యూతో కానీ రాసుకోండి. సో ఈ రకంగా బటర్ పేపర్ ఈ రకంగా పెట్టుకోండి. బటర్ పేపర్ మీద కూడా ఆయిల్ అప్లై చేయండి. చేసుకున్నారు కదా, మొత్తం ఎడ్జ్లో కూడా బాగా రాసుకోండి. సో మనం బ్యాటర్ని వేసుకున్నాం. సో ఈ రకంగా మొత్తం వేసుకున్నాం కదా, మనం చిన్న ట్యాప్ చేసుకోండి. కదా ఎయిర్ బబుల్స్, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రీ హీట్ చేసుకోవాలి. స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టుకొని దాంట్లో శాండ్ వేసుకున్నాం, ఇసుక వేసుకొని స్టాండ్ పెట్టుకున్నాం. ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes ప్రీ హీట్ చేసుకోండి. 5 minutes ప్రీ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని పెట్టుకున్నాం. జాగ్రత్తగా కూర్చోబెట్టండి. సో జాగ్రత్తగా ఈ రకంగా చేసాం కదా. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. సో లో మిడ్ ఫ్లేమ్ ఒక 20 minutes పెట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి టూత్ పిక్తో చెక్ చేసుకోండి. 20 minutes తర్వాత చూద్దాం. అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు టూత్ పిక్తో చూసుకుందాం. సో టూత్ పిక్ పెట్టుకొని చూద్దాం. సో చూసారు కదా, అంటలేదు అంటే బేక్ అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకొని చల్లగా అయ్యాకే తీయండి.
మొత్తం కూల్ అయిపోయిన తర్వాతే కేక్ అన్ని తీయండి. ముందు ఆ స్టాండ్ నుంచి బయటికి తీసుకోండి. కుక్కర్ నుంచి బయటికి తీసి ఆ స్టాండ్ మీద నుంచి తీసేసి చల్ల చేసుకోండి. చల్లారాక ఎలాగ వచ్చిందో చూపిస్తాం. సో చూసారు కదా, చాలా బాగా వచ్చింది మన కేకు. సో టర్న్ చేసుకుందాం. సో ఇప్పుడు కేక్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా డెకరేట్ చేద్దాం. కొద్దిగా చాక్లెట్ సిరప్ వేద్దాం. సో చాలా ఈజీ, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో. ఏ బిస్కెట్లైనా చేయొచ్చు, బోర్బన్ అనే కాదు. ఓరియో బిస్కెట్ కానీ, మేరీ బిస్కెట్ కానీ, ఏ బిస్కెట్స్తోనే చేయొచ్చు. సో చాక్లెట్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా, అవి మీదన ఈ రకంగా గార్నిషింగ్ చేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ చాక్లెట్ గ్రాన్యూల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మనం. సో చూసారు కదా, రెడీ అయిపోయింది మన బోర్బన్ కేక్. సో టేస్ట్ ఎలాగుందో చూద్దాం. సో కట్ చేసి చూద్దాం. చూద్దాం ఎలా వచ్చిందో. సో టేస్ట్ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching. See you in the next video. Until then, take care. Bye bye.